గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మాకెంతో ఇష్టమైన మా ప్రాణప్రదమైన స్నేహితుడు ఎంతో నాకు మాటలు కూడా రావట్లేదు నాకు. ఎందుకంటే కుర్చీ తాత తెలుసు కదా, మాలో ఒకడు. తను లేడు పాపం. నిన్న సాయంత్రం 6-7 గంటలకి ఎక్కువ తాగొద్దు అని చాలాసార్లు చెప్పాము ఫ్రెండ్స్. మేము చాలాసార్లు చెప్పాము తాగొద్దు అని. కానీ వచ్చినప్పుడు కూడా ఆయన బాగా డ్రింక్ చేసింది కాదు. అప్పుడు ఎలక్షన్లు కాబట్టి డ్రింక్ లేదు కాబట్టి అది చేయనందుకు దాదాపు అర్ధగంట హాఫ్ అన్ అవర్ కోసం అర్ధగంట కోసం టీ తాగిండు. చాలా టీ పెట్టుకుని చేసిన ఫుడ్ బాగా నచ్చిందమ్మా, మంచిగా ఉందమ్మా, మంచిగా చేసి పెట్టినావు అని 2 రోజులు ఉన్నాడు మా ఇంట్లో. కంటే పాపం, కానీ ఆయన చూస్తే ఏం తెలియనట్టే ఉండడు కథ. ఆయన ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అసలు స్టన్ అయిపోయాను. మా అమ్మ ఎట్లా మాట్లాడిందంటే డిగ్రీలు బీడీలు ఏమిటి అది చేసిన వాళ్ళు కూడా అసలు అబ్బు చాలా టాలెంట్ పర్సన్. కాకపోతే కొంచెం రాకేష్ మాస్టర్ గారి లాగా డ్రింక్ తక్కువ తీసుకుంటే కొంచెం బాగుండేది. ఆయన కూడా ఎండాకాలమే డ్రింక్ ఎక్కువ చేసి చూసుకునే వాళ్ళక ఆగమైపోయిండు. ఎట్లా చనిపోయినంటే తాగి 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 వడదెబ్బ. బయట తిరగవద్దు ఫ్రెండ్స్. తాగితే దెబ్బకుని తాగినవా తిన్నామా ఇంట్లో పనుకున్నావా చల్లగా ఉన్నారా, కానీ వడదెబ్బ తగిలింది. కడుపులోకి ఎండపోయి తట్టుకోలేక ఇంటికి వచ్చి భార్య చేతిలో చచ్చిపోయిండు. చాలా దారుణం. సాయంత్రం 5:30-6 ఆయన వాస్తవంగా ఆయనకంటూ ఏ అకౌంట్లు లేవు, ఏ ఫేస్బుక్లు లేవు, ఏ ఇన్స్టాలు లేవు. అందరూ నలుగురు క్రియేట్ చేసి పెట్టింది. ఆయన ఏం తెలియదు కూడా ఆయనకి. నేను ఎమ్మెల్యే ఎలక్షన్లో నిలబడ్డప్పుడు మా ఇంటికి పిలవకుండా వచ్చిండు. చాలా సపోర్ట్గా మాట్లాడిండు. నా కోసం తిరిగిండు మా ఇంట్లో ఆయన. అప్పుడు మందు లేదు కదా ఎలక్షన్ టైంలో, ఎందుకంటే బంద్ చేస్తారు కదా. మందు తాగకుండా ఉండలేక కూడా నిమిషానికి ఒకసారి టీ పెట్టించుకొని తాగిండు. కలమ్మ 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 పిలిచేవాడు. నన్ను బాగా మెచ్చుకున్నాను ఫుడ్ తినేసి 2 రోజులు కూడా. నన్ను కూడా రైతు బిడ్డ అని అవన్నీ గుర్తుకొస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా. ఎందుకంటే ఒక మనిషి చచ్చిపోతేనే ఆయన ఈరోజు తెలిసిద్ది. ఇక లేడు, కుర్చీ తాత మనకి ఇక లేడు. ఇక మనం హైదరాబాద్ బయలుదేరుతున్నాం. మరి అయితే మరి అందరూ కూడా ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే ఆయన వాస్తవంగా ఆయన కుటుంబంలో చాలా బాధలు, కష్టాలు. వాళ్ళు ముస్లిమ్స్ కదా ఫ్రెండ్స్. చాలా బాధ అంటే ముస్లిమ్స్ కానీ అంటే ఎవరికైనా ఉంటాయి కష్టాలు. చాలా కష్టాలు పడ్డాడు, ఎన్నో బాధలు చూశాడు. తాగుడు గుర్తుపెట్టుకోండి. తాగుడు, నేను ఒక చిన్న సలహా మీకు ఇచ్చేది, తాగుడిని మనం తాగాల, మన్ని తాగకూడదు. ఓకేనా? తాగుడిని ఎంజాయ్ చేయాల, కానీ అది మనం ఎంజాయ్ చేయకూడదు. ఇంతే ఫైనల్గా మేము చెప్పే మాట. అందరూ ఆయనకి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుందాం.